జనసేనలో చేరేందుకు వైసీపీ నేతలు క్యూ కడుతున్నారా? జనసేన కండువా కప్పుకునేందుకు కాంగ్రెస్ సీనియర్ నేత ఆమంచి కృష్ణమోహన్ తహతహలాడుతున్నారా? జనసేనకు బలం పెరుగుతోందా? కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ చక్రం తిప్పుతున్నారా? చేరికలపై ఆచితూచి అడుగులు వేస్తున్నారు జనసేనాని. ఇప్పటికే కొంతమంది వైసీపీ సీనియర్లు జనసేనలో చేరారు. మరికొంతమంది చేరడానికి సిద్ధపడుతున్నారని వార్తలు వస్తున్న ఈ నేపథ్యంలో ప్రైమ్ 9 ప్రత్యేక కథనం. గత ఎన్నికల్లో ఘన విజయం సాధించిన జనసేనకు రోజురోజుకు క్రేజ్ పెరుగుతోంది. కూటమి ప్రభుత్వంలో జనసేనాని పవన్ కళ్యాణ్ చక్రం తిప్పుతున్నారు. అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ పవన్ కళ్యాణ్ చెప్పిందే జరుగుతోంది. దేశవ్యాప్తంగా ఎన్డీఏ కూటమిలో జనసేన కీలక భాగస్వామ్య పక్షంగా మారింది. పవన్ కళ్యాణ్ కృషి వల్లనే ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిందనేది అందరికీ తెలిసిందే. దీంతో ఇతర పార్టీల నుంచి జనసేనలోకి వలసలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో వైసీపీ నుంచి ఎక్కువగా వలసలు మొదలయ్యాయి. జగన్ బంధువు మాజీ మంత్రి ప్రకాశం జిల్లాలో కీలక నేత బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలో చేరడం సంచలనంగా మారింది. వెంటనే సీనియర్ నేతలు సామినేని ఉదయభాను, కిలారి వెంకటరోసయ్యలు జనసేన కండువా కప్పుకున్నారు. అంతేకాదు క్షేత్రస్థాయిలో కూడా వైసీపీ నుంచి జనసేనలోకి వలసలు మొదలయ్యాయి. విజయవాడ నగరంలో కొంతమంది వైసీపీలో కార్పొరేటర్లు కూడా జనసేనలో చేరిన సంగతి తెలిసిందే. ఏపీ వ్యాప్తంగా కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు కూడా జనసేనలో చేరారు. ముందు ముందు ఇంకా చేరికలు ఉండనున్నాయని వార్తలొస్తున్నాయి. మరోవైపు తాజాగా జనసేనాని పవన్ కళ్యాణ్ కాకినాడలో అక్రమ బియ్యం రవాణా చేస్తున్న షిప్ను పట్టుకోవడంతో ఆయన ఇమేజ్ ఇంకా పెరిగింది. దీంతో ఇతర పార్టీలలో ఉన్న నేతలు జనసేనలో చేరడానికి తహతహలాడుతున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా వైసీపీ నుంచి జనసేనలోకి కొంతమంది సీనియర్లతో పాటు ద్వితీయ శ్రేణి నేతలు కూడా చేరే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా జనసేనలోకి వలసలు ఉండే అవకాశం ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఏపీలో ఇప్పట్లో కాంగ్రెస్ పార్టీ బలపడే అవకాశం కనబడడం లేదు. దీంతో ఆ పార్టీలో ఉన్న కొంతమంది సీనియర్లు, ద్వితీయ శ్రేణి నాయకులు జనసేనలో చేరడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. పాలనాపరంగా ఒక మంత్రిగా, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఎంతో సమర్థవంతంగా పనిచేస్తున్నారు. దీంతో ఆయన మీద నమ్మకం కలుగుతోంది. పార్టీని ఇంతకాలం ఎంతో కష్టపడి నడిపిన పరిస్థితిని అందరూ గమనిస్తున్నారు. ఈ క్రమంలో జనసేనలో చేరితే మంచి భవిష్యత్తు ఉంటుందని ఇతర పార్టీల నేతలు భావిస్తున్నట్లు రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. జనసేన వైపు చూస్తున్నట్లు విశ్లేషకులు చెబుతున్న వారిలో సీనియర్ కాంగ్రెస్ నేత ఆమంచి కృష్ణమోహన్ పేరు ముందుంది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఆమంచి కృష్ణమోహన్కు మంచి పేరు ఉంది. 2009లో చీరాల నుంచి కాంగ్రెస్ తరపున విజయం సాధించారు. 2014 రాష్ట్రం విడిపోయిన క్రమంలో ఇండిపెండెంట్గా పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత కొంతకాలం టీడీపీలోనూ వైసీపీలోనూ కొనసాగారు. మరలా తిరిగి 2024లో కాంగ్రెస్ పార్టీలో చేరి చీరాల నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ ఎన్నికల్లో ఏపీ వ్యాప్తంగా అత్యధిక ఓట్లు సాధించిన కాంగ్రెస్ అభ్యర్థిగా రికార్డు సృష్టించారు. ఆమంచి కృష్ణమోహన్కు వ్యక్తిగతంగా మంచి క్యాడర్ ఉంది. అందుకే 2 సార్లు గెలిచినా 2 సార్లు ఓడినా ఓట్లు బాగానే వచ్చాయి. మరోవైపు ఆయన సోదరుడు ఆమంచి సోములు ఇప్పటికే జనసేనలో కొనసాగుతున్నారు. దీంతో కృష్ణమోహన్ కూడా త్వరలో జనసేన కండువా కప్పుకోనున్నారని జిల్లాలో టాక్ వినబడుతోంది. ఇప్పటికే ఉమ్మడి ప్రకాశం జిల్లా నుంచి స్ట్రాంగ్ లీడర్ బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలో చేరిన సంగతి తెలిసిందే. ఒకవేళ ఆమంచి కృష్ణమోహన్ లాంటి మరో స్ట్రాంగ్ లీడర్ జనసేనలో చేరితే జిల్లాలో జనసేనకిక తిరుగు ఉండదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు జనసేనలోకి చేరడానికి నేతలు క్యూ కడుతున్నప్పటికీ పార్టీలో చేర్చుకోవడంలో అధినేత పవన్ కళ్యాణ్ ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. నేతలకు ఉన్న ప్రజాబలంతో పాటు వారి బయోడేటాను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో టాక్.
పార్టీలో చేరడానికి ఒకసారి గేట్లు ఓపెన్ చేస్తే చేరడానికి చాలా మంది రెడీగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోని వైసీపీ సీనియర్ నేత మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సైతం జనసేనలోకి రావడానికి సిద్ధంగా ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. రామకృష్ణారెడ్డికి బాలినేని శ్రీనివాసరెడ్డితో మంచి సంబంధాలుండడంతో బాలినేని ద్వారా జనసేనలో చేరడానికి రామకృష్ణారెడ్డి ప్రయత్నిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ఏపీలో గత ఎన్నికల తర్వాత రాజకీయ ముఖ చిత్రం పూర్తిగా మారిపోయింది. అప్పటి వరకు టీడీపీ, వైసీపీ రెండే పార్టీలు బలంగా ఉండడంతో ఏదో ఒక పార్టీలో చేరడానికి నేతలు సిద్ధపడేవారు. కానీ ఇప్పుడు జనసేన బలమైన పార్టీగా కనబడ్డంతో కొంతమంది నేతలు జనసేన వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. రాబోయే రోజుల్లో ఎవరెవరు జనసేనలో చేరతారో వేచి చూడాల్సిందే మరి.